శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఆగస్టు 2వ తారీఖున ఉత్తరా నక్షత్రం 2వ పాదంలోకి శుక్రుని యొక్క సంచారము జరుగుతూ ఉన్నది. అనగా శుక్రుడు తన యొక్క నీచక్షేత్రమైనటువంటి కన్యలోకి ప్రవేశం చేస్తారు ఆగస్టు 2వ తారీఖు నుండి. తదుపరి మాసం అంతా కూడా ఆయన అక్కడే సంచారం చేస్తారు. అలాగే 3వ తారీఖున మృగశిర నక్షత్రం 3వ పాదంలోకి కుజుని యొక్క సంచారం జరుగుతుంది. అనగా మిథున రాశిలోకి కుజుని యొక్క సంక్రమణం జరిగి ఆ నెలంతా కూడా కుజుడు అదే రకంగా ఆయన సంక్రమణం చేస్తూ ఉంటారు. అలాగే 18వ తారీఖున సూర్యుని యొక్క మార్పు, ఇప్పటి వరకు కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంచారం సాగింది. 18వ తారీఖున కర్కాటక సంక్రమణాన్ని వదిలిపెట్టి ఆయన సింహరాశిలోకి ఆయన యొక్క సంక్రమణాన్ని ప్రారంభం చేస్తారు. అంటే 18వ తారీఖు నుండి మాసం చివరి వరకు కూడా రవి యొక్క గమనము అనేటువంటిది సింహరాశిలోనే ఉంటుంది. ఆ తదుపరి మాసం చివరిలో 23వ తారీఖున మఖా నక్షత్రం 1వ పాదంలోకి బుధుని యొక్క సంచారం జరుగుతుంది. అంటే ఈ మాసంలో చాలా రోజుల పాటు కర్కాటక రాశి అందే సంక్రమణం చేసినటువంటి బుధ గ్రహము నెలాఖరులో 23వ తారీఖున సింహంలోకి మారతారు. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది. ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు. అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మరీ ముఖ్యమైనటువంటి విషయం, ఆగస్టు మాసంలో మనకి అనగా భారతదేశానికి ప్రత్యేకించి కనబడేటువంటి గ్రహణములు కానీ లేదా మరి ఏ ఇతరమైనటువంటి దుర్నిమిత్తములు కూడా కనబడడం లేదు. కావున ఎటువంటి గ్రహణ నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం లేదు. ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఫలితాల విషయాన్ని మనం చూద్దాం. మిథున రాశి వారికి ఈ మాసంలో సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. కారణం 12వ భావంలో ఉండేటువంటి కుజుడు జన్మరాశిలోకి వచ్చారు. ఇక్కడ కుజుడు మార్పు వల్ల ఈ రాశి వారికి వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. కానీ ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి గురుడు యోగిస్తూ ఉండగా, కుజుడి యొక్క స్థితిగతులు జన్మరాశిలో ఉండగా రవి యొక్క మార్పు 3య స్థానంలోకి జరగడం ఒక మంచి విషయము. దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు వక్రగతిన సంచరిస్తూ ఉండడం ద్వారా అటు వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు లేదు, అది సప్తమాత్ చతుర్థ స్థానము అంటే మీ భార్య గారి యొక్క తల్లి గారికి సంబంధించినటువంటి విషయాలు ప్రభావితం అవుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చు. ఇది చాలా ముఖ్యంగా గమనించాలి. అటు ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు లేదా మీ భార్య గారి పుట్టింటి తరఫున వ్యవహారాలు కొంత మీరు చక్కబెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఖచ్చితంగా వారితో మాట్లాడవలసిన పరిస్థితుల్లో లేదా వారితో ఏదైనా కొంత చర్చలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి 18వ తారీఖు ముందు ఉండేటువంటి వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే, ఈ రాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో జన్మరాశి స్థిత కుజుడు 2వ స్థానం ఉండేటువంటి రవి, అటు 2లో ఉండేటువంటి రవిగ్రహము ఏదైనా చెయ్యి ఫలితం మాత్రం శూన్యం.
నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశి గతేరవౌ. రెండులో రవి ఉంటే మీకేం ఫలితం ఉండదు, నువ్వు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు అని స్పష్టంగా చెప్పారు గోచారంలో. జన్మ కుజుడు యక్షరాక్షస పీడితం. కుజుడు జన్మరాశిలో రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో ఆ రకంగా పీడిస్తాడు. అంటే ఎలాగండి అంటే మానసికమైనటువంటి ఆలోచనలు. ఇక్కడ కుజుడు చూడండి ఆలోచనల పరంపరని కురిపిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు పని చేసే దాని మీద శ్రద్ధ ఉండదు, చేసే దాని మీద శ్రద్ధ లేకపోతే చేసిన పన్నే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. అలాగే రెండవ స్థానంలో రవి ఉన్నప్పుడు మరి మళ్ళీ చేస్తున్న పని వల్ల మీకు ప్రయోజనం ఏముంది? నిష్ఫలం కృషి వాణిజ్య. అలా రెండు గ్రహాలు కూడా మీ మీద ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఎక్కడికో వెళతాం, ఏదో పని మీద వెళతాం, దానికి కావలసిన ముఖ్యమైనవన్నీ ఇంట్లో మర్చిపోయి వెళితే దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చేసిన పనినే మళ్ళీ చేస్తూ ఉండడము, దాని ద్వారా మనం పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవడం లాంటివి ఈ మాసంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అది ఒక్కటి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. 18వ తారీఖు దాటిన తర్వాత ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, ఒక సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ లేనటువంటి తరుణంలో మిథున రాశి వారికి 18వ తారీఖు దాటిన తర్వాత సపోర్ట్ దొరుకుతుంది. తద్వారా జీవితంలో కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అందువల్లనే ఈ మాసంలో 18వ తారీఖు ముందు ఉండేటువంటి పరిస్థితుల కన్నా 18 తర్వాత పరిస్థితులే బాగుంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సరే, ఈలోపు ఉండేటువంటి వాతావరణం అంటే ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యం ఇవి మెరుగుపడుతూ ఉండడానికి ఏం చేయాలండి అంటే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి. ఈ నెలలో షష్ఠి తిథులు వస్తూ ఉంటాయి. ఆ షష్ఠి తిథి వచ్చినప్పుడు చక్కగా ఉపవాసం చేయడం కానీ, సర్పసూక్తంతో అభిషేకం చేసుకుంటూ ఉండడం కానీ, లేదా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండడం ద్వారా కూడా గ్రహస్థితి మెరుగుపడుతుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రాన్ని కానీ వింటూ ఉండడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు.